హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే క్రూ మూవీ చూడడం జరిగింది. ఇంక ఈ మూవీ 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో హిందీలో రిలీజ్ అయింది. 157 క్రోర్స్ కూడా కలెక్ట్ చేసింది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వాళ్ళు లేపినంత లేదండి, జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. అసలు ఏముందా 157 క్రోర్స్ వచ్చి ఈ మూవీలో కంటెంట్ అనిపించింది. మూవీలో అన్నీ కూడా చాలా అవలీలగా అయిపోతూ ఉంటాయండి. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నట్టుంది మూవీ. ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయండి, విజయ్ మాల్యా గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి బంగారం కొట్టేసే సీన్స్ అయితే మరీ లాజిక్లెస్గా అనిపించాయి. సో ఇంత సింపుల్ అయితే మన పోలీసులు అయితే మరి నిద్రపోతున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళి దోచుకుంటారు కదా విజయ్ మాల్యా గారి దగ్గర కూడా. సో ఇంక ఈ మూవీని చూడొచ్చా అంటే అనవసరమైన డీటెయిలింగ్ కొంచెం ఉపయోగపడితే మాత్రం కృతి సనన్ గారు కానీ, కరీనా కపూర్ గారు కానీ, టబు గారు కానీ వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే సిచ్యువేషనల్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. సో మెయిన్గా ఈ మూవీ అయితే మాస్ ఆడియన్స్ కంటే కూడా క్లాస్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. 2 అవర్స్ ఉన్నా కానీ చాలా ఎక్కువ రన్ టైం ఉండటం నాకు అనిపించింది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎక్స్పీరియన్సింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ అడల్ట్ కంటెంట్ కూడా కొన్ని చోట్ల బ్లర్లో చూపించారు. ఇంకా వల్గర్ వర్డ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే హిందీలో బోల్డ్ అని ఉన్నాయండి. సో ఈ మూవీ బేసిక్ స్టోరీలో ఏంటంటే ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న కృతి సనన్ గారు, కరీనా కపూర్ గారు అండ్ టబు గారు వెళ్ళిపోతున్న ఫ్లైట్ నుంచి కూడా పోలీసులు వచ్చి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుంటారు. సో వీళ్ళనైతే ఇంట్రాగేట్ చేస్తారు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి, అసలు వీళ్ళనే ఎందుకు పట్టుకున్నారు, వీళ్ళు నిజంగానే తప్పు చేశారా లేదా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే వీళ్ళు ముగ్గురు కలిసి వేసే ప్లాన్ బి ఐడియా కానీ, అండ్ వీళ్ళ ముగ్గురు మధ్యలో వచ్చే కామెడీ సిచ్యువేషన్స్ కానీ, ఇంకా బంగారం స్మగ్లింగ్ చేసే సీన్స్ కానీ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం చాలా హిలేరియస్గా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా విజువల్స్ అయితే చాలా రిచ్గా అనిపించాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకొక పక్క కొంచెం సెటగరీ వేరు, విజయ్ మాల్యాని విజయ్ గాలియాగా మార్చి తన వర్కర్స్తోనే తన మీద రెవెన్యూ తీసుకునేలా ఒక ప్లాన్ వేశారు. అది కూడా బాగానే అనిపించింది. విజయం కూడా పర్లేదు అనిపించింది అండి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే లాజిక్స్ అయితే అస్సలు అంటే అస్సలు లేవండి. మీ బ్రెయిన్ పక్కన పెట్టి వెళ్ళి మూవీ చూడాలని నాకు అనిపించింది. ఆ దొంగతనాలు చేసే సీన్స్ కానీ, లాస్ట్లో కృతి సనన్ గారి గెటప్లో వచ్చే సీన్ కానీ నాకైతే అసలు బుర్ర పాడైపోయింది. సో చాలా కన్విన్సింగ్గా వాళ్ళకి తగ్గట్టు రాసుకున్నారు స్క్రిప్ట్ అని నాకు అనిపించింది. ఇంతేనా దొంగతనం చేయడం ఎంత సింపుల్, ఆ సెక్యూరిటీ ఎంత వీక్గా ఉంటారా అని అనిపించింది మూవీ చూసిన తర్వాత. మొదట అరగంట అయితే కొంచెం సోదిలానే అనిపించింది. అంటే వీళ్ళ ముగ్గురు లైఫ్ని చూపిస్తూ ఉంటారు. కొంచెం ఇక్కడ ట్రిమ్ చేసి ఉంటే మాత్రం మూవీకి చాలా హెల్ప్ అయ్యేది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో లేపేయచ్చు వాళ్ళు ముగ్గురు ఫ్లాష్ బ్యాక్స్ని, కానీ అరగంట సేపు సాగదీశారు దాన్ని. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక పార్టీ సాంగ్ కూడా అన్నసరి అనిపించింది ఈ మూవీకి. ఈ మూవీ అంటే కాసేపు ఆన్ ఉంటుంది, కాసేపు ఆఫ్ ఉంటుంది. అంటే ఒక 5 మినిట్స్ బాగుంది అనుకుంటే మాత్రం ఒక 5 మినిట్స్ మాత్రం చాలా బోర్డమ్ ఫీల్ అవుతాం. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే మన లాజిక్లెస్ సీన్స్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్ కోసం మాత్రం ఒక్కసారి ట్రై చేయొచ్చండి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించింది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.